హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఫ్రెండ్స్, 15th గ్రాండ్ నర్సరీ మేళా పార్ట్ 1లో కొంతవరకు చూపించాను. ఇది పార్ట్ 2 వీడియో. మనలో చాలామందికి గార్డెనింగ్ చేసేవారే కాదు, గార్డెనింగ్ చేయని వాళ్ళకు కూడా మొక్కలంటే చాలా మక్కువ. కొందరు పెంచుకునే సౌకర్యం లేక, అంటే ఫెసిలిటీస్ లేక పెంచుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కనీసం చూసి కూడా ఆనందపడే వాళ్ళు కూడా చాలా ఉంటారు. కాబట్టి 2 పార్ట్స్గా చేశాను, లెంతీ అవుతుందని. ఫ్రెండ్స్, ప్రతి గార్డెనర్కి మొక్కలంటే ఎక్కువ మక్కువ అని చెప్పడం కన్నా ప్రాణం అని చెప్పొచ్చేమో. అయితే నర్సరీ అందరూ వెళ్ళలేరు, విజిట్ చేయకపోవచ్చు. సో నర్సరీ విజిట్ చేయలేని వాళ్ళు, అలాగే చేయడానికి కుదరని వాళ్ళు ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను కొన్ని వీడియోస్ సంబంధించిన నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. విజిట్ చేయాలనుకునేవారు చేయండి. ఫ్రెండ్స్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ప్రగతి గ్రీన్ నర్సరీ వారు హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీ అండి. ఇది చూడండి. నమస్తే అండి, నా పేరు హరి అండి. నేను ప్రగతి సుధామ నుంచి వచ్చాము. ప్రగతి సుధామలో ఎన్నో రకాల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మా జీబీకే రావు గారు, రామకృష్ణ గారు, డాక్టర్ ఎస్వి రామారావు గారు బాగా డెవలప్ చేస్తారు. వారి దగ్గర నేను నేర్చుకుని ఇవన్నీ చేస్తున్నాను. ఇవి మనకి ముఖ్యంగా హెర్బల్ ప్లాంట్స్, మెడిసిన్ ప్లాంట్స్ అనే కాకుండా ఎన్నో రకాల వృక్ష జాతులు మన దగ్గర ఉన్నాయండి. ఇవి ముఖ్యంగా వచ్చేసి మనకి మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఈ ప్లాంట్, దీన్ని మింటి తులసి అంటామండి. ఇది మెంతాల్ మింట్ అంటాము. ఈ ఆకు వాసన చూసి టేస్ట్ చేస్తాయండి. ఇది టేస్ట్ చేయండి. ఇది ఫ్లేవర్ ఉంటుందండి. ఇది హెర్బల్ టీలో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక వాటర్ వేసుకుని కూల్ వాటర్ లా కూడా చాలా బాగుంది. అది దీంతో పాటు లెమన్ గ్రాస్, మింట్ తులసి, లవంగ తులసి 3 కలిపితే హెర్బల్ టీగా చేసుకోవచ్చు. లవంగ తులసి అంటామండి. ఇది కూడా టేస్ట్ చేయండి ఒకసారి. నిజంగా సేమ్ అలానే ఉంది ఫ్లేవర్. కూడా బాయిల్ చేసుకుని టీ గ్లాస్ వాటర్ తీసుకుని హెర్బల్ టీలో బాగా పనిచేస్తుంది. ఇది కరివేపాకు రీప్లేస్ గా వాడుకుంటా ఉంటుంది. కరివేపాకులో ఫ్లేవర్ ఉంటుంది, ఇందులో ఫ్లేవర్ ఉండదండి. ఎక్సెప్ట్ విటమిన్ డి తప్ప అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి. చెప్పండి. అదేంటి? ఇది వచ్చేసి మనం సింధూరం ప్లాంట్ అంటామండి. సింధూరం కాయలు అండి ఇవి. ఈ విత్తనాలు నలిపి చూస్తే చూడండి ఒకసారి. సింధూరం కలర్ వస్తుంది. దీన్ని నేచురల్ ఫుడ్ కలర్ లో యూజ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ కింద వాడుకోవచ్చు, హనుమంతుని బొట్టు కింద కూడా యూజ్ చేస్తారండి. ఆ ప్లాంట్ ఏది? ప్లాంట్ ఎలా ఉన్నాయి? లీవ్స్ చూపించండి. ఏం పేరు? సింధూరం. దీని పేరు సింధూరం ప్లాంట్. దీని కాయలు ఈ విధంగా వస్తాయండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే దీన్ని మనం కార్యార్థ రాని అంటామండి. ఇది మన దగ్గర దెబ్బలు తగిలినప్పుడు ఆకులు రాయడం వల్ల ఆ దెబ్బలు తగ్గడంలో తొందరగా హెల్ప్ చేస్తుంది. ఇది అంతేకాకుండా ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ వల్ల సీతాకోక చిలుకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. సీతాకోక చిలుకలు రావడం వల్ల మన గార్డెన్ లో పాలినేషన్ బాగా జరుగుతుంది. అంతేకాకుండా అందంగా చూడడానికి అందంగా ఉంటుంది ఫ్లవర్ మొక్క కూడా. ఏం పేరు అది? దాని పేరేంటి? కార్యార్థ రాని. మీరు చూస్తే కుందేటి సేవ అంటా ఉండేది. ఇది పింపుల్ స్కిన్, పులిపిల్లికి బాగా పనిచేస్తుంది. ఈ ఆకుని నలిపేసి జ్యూస్ లా వస్తుంది మధ్యలోని. ఈ జ్యూస్ ని అప్లై చేసుకుంటే ఇట్లాగా ఇలా అప్లై చేసుకుంటే ఆ పులిపిల్లి గానీ ఉంటే తగ్గిపోతాయండి. ఇది హనుమాన్ చెట్టు. ఇది మీరు చూసినట్టే దీన్ని లెమన్ తులసి అంటాము, లెమన్ బామ్ అంటామండి. ఇది ఈ ఆకు ఒకసారి వాసన చూసి టేస్ట్ చేయండి. ఇది సేమ్ లెమన్ ఫ్లేవర్ ఉందండి. సేమ్ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మొక్కలు ఉండడం వల్ల దోమలు దూరంగా వెళ్ళిపోతాయి. దీని నుంచి ఆయిల్ అబ్స్ట్రాక్ట్ చేస్తారండి. ఇవి ఈ ఆకు నలిపి వాసన చూడండి, కొద్దిగా వాసన చూపిస్తారు. కార్యార్థ రాణి దేనికి యూజ్ అవుతుంది? ఇది పాలినేషన్ కి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉంటుంది. దెబ్బలు తగిలినప్పుడు అది అప్లై చేస్తే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. నాకు ఇచ్చేసేయండి ఒక ప్లాంట్. అది ప్లాంట్ చెప్పండి. ఈ ప్లాంట్ నేమ్ ఇది కుందేటి సేవ అంటా ఉండేది. పులిపిర్లకి పింపుల్స్ కి బాగా పనిచేస్తుంది. పులిపిర్లకి పింపుల్స్ ఎలా? జస్ట్ ఆకుని నలిపేసి పెట్టేసుకోవడం అంతే. పెట్టుకుని తగ్గుతుంది. ఓకే థ్యాంక్ యూ. నాకైతే 2 ప్లాంట్స్ ఇచ్చేసేయండి. నేనైతే 2 ప్లాంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈచ్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇప్పుడు చూపించేది కేశవర్ధిని ప్లాంట్ అండి. ఇది మన వెంట్రుకలు రాలకుండా దీన్ని కూడా ఆయిల్లో బాయిల్ చేసుకుని పెట్టుకుంటే రాలవటండి. అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళకు ఫుడ్ వసతి కూడా ఉంది. అలాగే మా గార్డెన్ ఫ్రెండ్స్ కూడా చాలామంది కలిశారు. సో హ్యాపీగా అనిపించింది. మాధవి మోహన్ గారు, అప్పారావు సార్ గారు, దుర్గా శిరీష గారు, అనిత దేశపాండే గారు చాలామంది కలిశారు. గార్డెన్ ఫ్రెండ్స్, కమల గారు. ఫ్రెండ్స్, మీరు
ఒకవేళ వెళ్ళకపోతే 5th వరకు ఉంది కాబట్టి పక్కా విజిట్ చేయండి. మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి. మీకు వీలుంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఆర్గానిక్స్ లో మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతున్నాయండి. నర్సరీ మేళా 15th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో జరుగుతుంది. సో ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు మనము వీళ్ళతో కొలాబరేట్ అవుతున్నాము. మన గోశాల ప్రోడక్ట్స్ ఘనజీవామృతము, జీవామృతము అండ్ పిడికలు దొరుకుతున్నాయి. అండ్ రేపు వచ్చిన వాళ్ళకి మాత్రం జీవామృతం బాటిల్స్ కూడా దొరుకుతాయి. సో అది ఎలా ఇస్తాం అనేది రేపు సర్ప్రైజ్. ఈ రోజు లేదా సార్? ఇవాళ లేదా, ఈ రోజు వచ్చిన వాళ్ళకి రేపు మాత్రం తప్పకుండా ఇస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మేడం, మరి అన్ని కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఓకే, వేప పిండి వచ్చేసి పురుగు రాకుండా, చెదలు రాకుండా చూసుకోవాలి. ఆలుగు పిండి ఇది ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ మంచిగా ఉంటుంది. మస్టర్డ్ వచ్చేసి చేతనం తోటి ప్లాంట్ కి ఎట్లాంటి డిసీజ్ రాని. క్యాస్టర్ వచ్చి గ్రోత్ గ్రీనరీకి బాగుంటుంది అన్నమాట. సీతాఫల్ సీడ్ పౌడర్ వచ్చేసి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, పెస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఆల్ మిక్సింగ్ అన్నిటికీ పనిచేస్తుంది, గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్. ఓకే, మీది వచ్చేసి గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రోడక్ట్స్, స్టాండ్స్ ఉన్నాయి. అలాగే పికిల్స్ కూడా సేల్ చేస్తున్నారండి. ఇంగువ పొడి కూడా. ఇంకొకటి వచ్చేసి ఇండోర్ ఆయిల్ నర్సరీ. ఇందులో కూడా చూడండి, మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, చాలా రకాలు ఉన్నాయి. సప్తగిరి నర్సరీ, కడియం నర్సరీ అంటండి. ఇందులో మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. వాటర్ యాపిల్ చూడండి ఎంత పూత ఉందో ప్లాంట్కి. చూడండి బత్తాయి, వాటర్ యాపిల్ ఫ్లవర్స్. ఇది కూడా వాటర్ యాపిల్ ప్లాంటే అండి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయండి ఈ నర్సరీలో. ఇది వచ్చేసి మ్యాంగో చూడండి, మ్యాంగోలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కడియం నుంచి వస్తాయి అంటండి ఈ మొక్కలు. సో అన్ని పెద్ద సైజులో, చిన్న సైజులో ఉన్నాయి. చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ పీస్ లిల్లీ కానీ ఆరెంజ్ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. అలాగే బోన్సాయి చేశారు చూడండి, ఎంత బాగా అనిపిస్తున్నాయో. మనకు చేసుకోవాలనుకునే వాళ్ళు మోడల్ కోసం ఇలా పెట్టారంటండి. ఇందులో చిన్న సైజు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో. బోన్సాయి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లాంట్స్ బోన్సాయి చేశారండి వాళ్ళవి. ఇవే ప్లాంట్స్ ఇప్పుడు మనకు చూపించిన బోన్సాయి. ఇది వచ్చేసి SM అగర్వాల్ ట్రేడర్స్ సెరామిక్ పాట్స్ బాగున్నాయి, చాలా మోడల్గా కూడా ఉన్నాయి. చూడండి చిన్న చిన్న బుడ్డిగా. అలాగే ఇక్కడ బుద్ధుడు పీస్ఫుల్గా ప్లజెంట్గా అనిపించేటట్టు బాగుంది. రోహిత్ రాజ్ నర్సరీ, ఫ్లవర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ కూడా చూడండి ఇండోర్ ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, చామంతులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా. ఆర్గానిక్స్, ఇందులో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సాప్లింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి, రేర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మేము ఇక్కడ సాప్లింగ్స్ తీసుకున్నాము, ఈచ్ 5 రూపీస్ పడింది. చూడండి టమాటా కూడా. సాప్లింగ్స్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్. హ్యాపీ గార్డెనింగ్.